కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లో బైపాస్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాను. సో నిన్న డంపింగ్ యార్డ్ పై మనం ఇందులో ఎంత కాలుష్యం వెలువడుతుంది, ఇందులో డంపింగ్ యార్డ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పేసి మనం నిన్న ఒక వార్త మనం ఇవ్వడం జరిగింది. సో దీనిపై ఒక కొత్త విషయం లేవనెత్తారు చాలా మంది ప్రజలు. ఇందులో నుండి వచ్చే రసాయనాలు కావచ్చు, ఇందులో నుండి వచ్చే కాలుష్య వాయువుల వల్ల కావచ్చు, ఎలాంటి వ్యాధులు వస్తాయని చెప్పేసి మనకు చాలా మంది అడగడం జరిగింది. సో అదే విషయం మనం తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతోని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ గారు మనతో ఉన్నారు. ఈ డంపింగ్ యార్డ్ లో ఉండి వచ్చే వాయువుల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ మనం ఇందులో నుండి వచ్చే వాయువుల వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయం తెలుసుకునే ముందు ఒకసారి లోపలికి వెళ్ళి ఈ డంపింగ్ యార్డ్ ఒక పరిస్థితి చూద్దాం. సార్ నిన్న మీరు వీడియో చేసినప్పుడు చెప్పారు సార్, వీడియో చూసాను నేను సార్. బట్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఇంకా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. ఇంత గుట్టలు గుట్టలు నిజంగానే చెత్త గుట్ట అంటే చెత్త గుట్టలానే ఉంది. అంటే దూరం నుండి చూస్తే అట్లే అనిపిస్తుంది సార్. మనకు చూస్తే కొండ గుట్ట అనుకుంటారు చాలా మంది కూడా. అదే ఇదంతా చెత్తతోటి అనేది అంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి అని అంటే ఓకే, అన్నిటికంటే ముందు మనం అసలు ఈ వేస్ట్ ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఓకే, అవన్నిటి గురించి కొంచెం ఒక చిన్న బేసిక్ ఐడియా ఉండాలి. ఓకే, అంటే మనకు కనిపిస్తుంది ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని అనుకుంటున్నాం, దానివల్ల లంగ్స్ కి ప్రాబ్లం వస్తుంది అని మాత్రమే అనుకుంటున్నాం. కానీ ఈ వేస్ట్ ట్రీట్మెంట్ లో సాయిల్ అండ్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది. ఓకే, సో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, ఈ సాయిల్ పొల్యూషన్ ఆపాలి అని అంటే ఫస్ట్ ఎక్కడైతే చెత్త తయారవుతుందో అంటే ప్రజల దగ్గర నుంచి మనకు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని సెపరేట్ గా కలెక్షన్ చేసుకోవాలి. ఈ వెట్ వేస్ట్ ని సెపరేట్ గా ట్రీట్మెంట్ చేయాలి అండ్ డ్రై వేస్ట్ ని సెపరేట్ గా ట్రీట్మెంట్ చేయాలి. ఈ డ్రై వేస్ట్ అనేది ఏంటంటే మనం హీప్స్ లాగా పెడతాం, పెట్టేసి మళ్ళీ ప్రాసెసింగ్ కి కొంచెం టైం తీసుకుంటాం, కొంచెం ఎండాలి అని చూస్తాం అనమాట. సో ఈ లోపల ఈ సమ్మర్ టైంలో ఎస్పెషల్ గా ఇట్లా ఫైర్స్ స్టార్ట్ అవుతాయి, యాక్సిడెంటల్ ఫైర్స్ స్టార్ట్ అవుతాయి. ఫైర్స్ స్టార్ట్ అయిపోయి ఇట్లా ఈ కాలిపోవడము, వీటి నుంచి రసాయనాలు బయటికి రావడము తెలుస్తుంది అన్నట్టు. మనకు మోస్ట్ కామన్ గా వచ్చే రసాయనాలు వచ్చేసరికి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటారు. బెంజీన్ గానీ, టోలిన్ గానీ, గ్జైలిన్ గానీ, ఓకేనా. ఇవి కాకుండా మనకు కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇలాంటి హానికరమైన వాయువులు అన్ని వస్తాయి అన్నమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మన హెల్త్ కి ఎలాగో మంచిది కాదు, దాంతో పాటు ఏమంటారు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, అంటే ఇంకా ఉష్ణోగ్రతలు పెంచే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల. సో ఈ చెత్తని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏదైతే రసాయనాలు వెలువడతాయో, అంటే మీథేన్ గానీ, కార్బన్ డైఆక్సైడ్ గానీ, వీటిని కూడా డైరెక్ట్ ఎయిర్ లోకి రిలీజ్ చేయరు. యూజువల్ గా దాన్ని కూడా మళ్ళీ అబ్జర్వ్ చేసుకొని దాన్ని కూడా సెపరేట్ చేసి ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత నార్మల్ ఎయిర్ ని బయటకు వదిలేస్తారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మీథేన్, ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువులన్నీ గాల్లో కలుస్తున్నాయి. ఇవి పీల్చుకోవడం వల్ల మనకు రకరకాల సమస్యలు వస్తాయి. వీటితో పాటు ఈ చెత్త వల్ల గ్రౌండ్ వాటర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే మనకు గాలి కాకుండా వాటర్ కూడా మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్, వాటర్ అండ్ సాయిల్ కూడా. ఈ సాయిల్ అండ్ ఈ వాటర్ కూడా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ చెత్తని ఫస్ట్ తడి పొడి చెత్తలు సెపరేట్ గా తీసుకొని తర్వాత దీన్ని ఎక్కడికైతే డంప్ యార్డ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ రెండింటిని సెపరేట్ ట్రీట్మెంట్ చేస్తారు అన్నట్టు. ట్రీట్మెంట్ అంటే వీటిలో ఉన్న హానికరమైన వాటిని సెపరేట్ చేసేసి వాటిని గాల్లో గానీ, నీటిలో గానీ, సాయిల్ లో గానీ వెళ్లకుండా దాన్ని సెపరేట్ డిస్పోజల్ అని అంటారు అన్నట్టు. ఆ డిస్పోజల్ పద్ధతులు పాటించాలి. ఇవన్నీ చేసినప్పుడే దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉంటది. అయితే ఇప్పుడు ఇలాంటివి జరుగుతుందా వేరే దగ్గర అని అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇండోర్ చూస్తున్నాం మధ్యప్రదేశ్ లో, వాళ్ళది క్లీనెస్ట్ సిటీ ఫర్ ద లాస్ట్ 6 years. వాళ్ళ సర్వేలో ఎప్పుడు కానీ క్లీనెస్ట్ సిటీ అని ఉంటుంది. వాళ్ళ వేస్ట్ డిస్పోజల్ మెకానిజం చూస్తే ఈ చెత్తను ఏదైతే వాళ్ళు డిస్పోజ్ చేస్తారో ఆ చెత్తను అంతా తీసుకొని వాళ్ళు బయో సిఎన్జి అని గ్యాస్ తయారు చేస్తున్నారు. దాన్ని బయోఫ్యూయల్ గా వాడుతున్నారు డిఫరెంట్ పర్పసెస్ కోసం. సో దాన్ని ఏమంటారంటే ఎనర్జీ, వేస్ట్ టు ఎనర్జీ అని, అంటే ఈ వేస్ట్ మెటీరియల్ నుంచి ఎనర్జీని తయారు చేయడం అన్నట్టు. సో దీని ట్రీట్మెంట్ తోటి మనకు ఎనర్జీ వస్తుంది,
దాన్ని మనం వేరే పర్పసెస్ కోసం వాడుకోవచ్చు, ప్లస్ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. కానీ దీనికి ఏదైతే చేయాలో, ఏదైతే ఈ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందో ఇది చాలా డిలే అయింది కరీంనగర్ లో. వీటితో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలిసిందైతే రొటీన్ గా ఆస్తమా సిఓపిడి పేషెంట్స్ ఉంటారు. అవును, అంటే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి వస్తుంది. నార్మల్ పబ్లిక్ కి కూడా న్యూమోనైటిస్ అని, న్యూమోనియా అని, ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు రీసెంట్ గా మాకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో నాకు ఓపీ ఎక్కువ వస్తుంది. ఓకే, సేమ్ ఇదే శ్వాస తీసుకోవడం ఇబ్బంది. లైక్ లాస్ట్ 2 months లో ఒక పేషెంట్ 2 సార్లు అడ్మిట్ అయ్యిండు సేమ్ ప్రాబ్లమ్ తోటి. ఒకసారి వచ్చిండు, మంచి అయ్యిండు, ఇంటికి వెళ్ళిపోయిండు, మళ్ళీ వచ్చిండు అన్నట్టు. సో ఆరాధిస్తే వాళ్ళు నాకు ఇదే విషయం చెప్పిండు, దగ్గరలో డంప్ యార్డ్ ఉంది సార్, ఆ చెత్త ఏదైతే కాల్చడం వల్ల వస్తుందో దాన్ని మేము ప్రివెంట్ చేయలేకపోతున్నాము, మాస్క్ పెట్టుకున్నా పెద్ద యూజ్ ఉండట్లేదు, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఇంట్లో అందరికి అని అన్నారు అనమాట. సో ఈ శ్వాసకోశే కాకుండా ఇప్పుడు ఇందులో హెవీ మెటల్స్ ఉంటాయి సార్, అంటే మెర్క్యూరీ గానీ, ఓకేనా, ఈ వేస్ట్ మెటీరియల్స్ నుంచి వెళ్ళి ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ కాంపౌండ్స్ అని అంటారు. ఈ హెవీ మెటల్స్ అనేటి వాటర్ లో కలిసి వాటి నుంచి వెళ్ళి మళ్ళీ మన వాటర్ పొల్యూట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు న్యూరోపతిస్ వస్తాయి. అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు గానీ, మంటలు గానీ ఆ వాటర్ తాగడం వల్ల. ఓకేనా, వాటిని ఫిల్టర్ చేయకుండా అట్లనే తాగినట్టయితే పొల్యూటెడ్ వాటర్ ని మనకు న్యూరోపతిస్ వచ్చే ప్రమాదం ఉంటది ఈ హెవీ మెటల్స్ వల్ల. అండ్ లివర్ సమస్యలు కూడా వస్తాయి. దాంతో పాటు ఈ వాటర్ ని వాడడం వల్ల, ఈ సాయిల్ నుంచి ఏమైనా ఫుడ్స్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకు స్కిన్ డిసీజెస్ వస్తాయి, డెర్మటైటిస్ అంటాం అనమాట. ఓకేనా, సో ఓన్లీ లంగ్స్ మాత్రమే కాకుండా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరోపతిస్ కానీ, లేకపోతే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తుంటాం అనమాట. ఇవే వాటర్ ని మనం కన్స్యూమ్ చేస్తే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, డిహైడ్రేషన్, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. సో అది కాకుండా లాంగ్ టర్మ్ గా, అంటే ఇది జస్ట్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది, సపోజ్ ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యి చాలా రోజులు ఇదే పొల్యూటెడ్ ఎయిర్ మనం పీల్చుకున్నట్టయితే ఫ్యూచర్ లో వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కార్సినోజన్స్, అంటే ఏవైతే పొగల నుంచి వస్తుందో, ఈ చెప్పిన జైలిన్ గానీ, టోలిన్ గానీ, లీచెట్ అంటారు అనమాట, ఈ లీచెట్ గానీ ఇవన్నీ ఏంటంటే కార్సినోజన్స్. కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు అన్నట్టు. ఇది ఒక రోజుల్లో 2 రోజుల్లో రాకపోవచ్చు, బట్ 6 months 1 year అట్లా కంటిన్యూస్ గా దీనికి ఎక్స్పోజ్ అయితే అలాంటి పెద్ద ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎస్పెషల్లీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకి అదే ప్రశ్న అడదాం అనుకుంటున్నా సార్. ఈ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఒక 6-7 ప్రాంతాలు ఉంటాయి సార్ ముఖ్యంగా. ఈ ఇందులో వచ్చే పోగా ఎప్పుడు ఇందులో అగ్నిప్రమాదం జరిగినా కూడా ఈ 7 ప్లేస్ లకు వ్యాప్తిస్తుంటది గాలిలో. అలాంటి వారికి తరచు అంటే ఎప్పటికి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది? వాళ్ళకి ఇదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రెస్పిరేటరీ సమస్యలు కానీ, లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ తోటి క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఈ పొల్యూటెడ్ వాటర్, ఈ పొల్యూటెడ్ సాయిల్ నుంచి వచ్చిన ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్, లూజ్ మోషన్స్ కానీ, లేకపోతే పెరిఫెరల్ న్యూరోపతిస్ కానీ ఇవన్నీ ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళ కోసం కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ఈ వేస్ట్ ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి మనకు కరోనా టైంలో ఇచ్చినట్టు పీపీఈ కిట్స్ అంటారు కదా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, వాటితోటి పనిచేసిపోయాలి. లేకపోతే వాళ్ళు వాడే రొటీన్ బట్ట మాస్కులతోటి కానీ వాటితోటి ప్రొటెక్షన్ రాదు. ఎందుకంటే వీళ్ళ హెల్త్ కూడా బాగుండాలి, అప్పుడే మనకు ఇవన్నీ సర్వీస్ చేయగలుగుతారు. ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో, ఈ వేస్ట్ డిస్పోజల్ టీమ్ ఉందో వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇవ్వడం. ఓకేనా, అండ్ గాలిలో మీథేన్ శాతం ఎంత ఉంది, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత ఉంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులు ఉందా, వాళ్ళకి ఎంత శ్వాస ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి హార్మ్ఫుల్ లెవెల్స్ లో ఇది ఉంది అని అంటే కొంచెం సేపు వాళ్ళకి బ్రేక్ ఇచ్చి ఇంకేదైనా వేరే ప్రాసెస్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసేసి తర్వాత వాళ్ళని మళ్ళీ వర్క్ లోకి తీసుకోవాలి. లేకపోతే ఇంత హై డోసెస్ లో ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ తీసుకుంటే వాళ్ళ హెల్త్ ప్రమాదంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే సార్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే దీన్ని ఎలా గుర్తించాలి వాళ్ళకు? ఇప్పుడు దీనికి ఫస్ట్ థింగ్, చాలా మంది తెలియదు సార్, ఇందులో వచ్చే పొగ వల్ల మాకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పి చాలా మంది తెలియదు. మనం ఈ వార్త కవరేజ్ చేయడం వల్ల ఈ ఇందులో నుండి వచ్చే వాయువుల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయో మనం తెలుస్తున్నాం కాబట్టి కొంతమందికి అవగాహన వస్తుంది, చాలా మంది తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎలా చెప్తారు అసలు? అందులో వీటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని అయితే సాల్వ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూట్ అవుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ నుంచి ఏదైనా దగ్గరలో వేరే ఈ పొల్యూషన్ ఆగే వరకు, బర్నింగ్ ఆగే వరకు వేరే ప్లేసెస్ కి వెళ్ళి వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉండొచ్చు. బట్ అది అంత ఈజీ కాదు.
ఈ కావాలంటే ఈ సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఈ గవర్నమెంట్ వాటర్ సప్లై కాకుండా ఇంట్లో ఆర్ఓ వాటర్ వల్లగానో లేకపోతే వేరే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తోటో వాళ్ళు వాటర్ తీసుకోవాలి. అండ్ సాయిల్ కూడా ఇక్కడ పండించే చుట్టుపక్కల పండించే ప్లాంట్స్ కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు తీసుకోగలుగుతారు. అక్కడ వరకు మనం ఆపగచ్చు, కానీ ఎయిర్ పొల్యూషన్ మనం ఆపలేం. దీనికి మనకంటే ఎక్కువ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో బికాస్ ఆఫ్ ఇంత హై టెంపరేచర్స్ సమ్మర్ లో అది ఆటోమేటిక్ గా బర్న్ అవుతుంది. సో దాన్ని ఆపాలి ఫస్ట్. అండ్ ఉన్న చెత్తని వేస్ట్ డిస్పోజల్ కి చేసేసేయాలి. ప్రెసెంట్ గా నేను విన్నది ఏంటంటే కరీంనగర్ లో ఒక చెన్నై బేస్డ్ కంపెనీకి వేస్ట్ డిస్పోజల్ బాధ్యతలు అప్పయిపోయింది. అవును, చెన్నై సంస్థ దీన్ని టెండరింగ్. అవును. సో దీన్ని ఎవరైతే నెక్స్ట్ గవర్నమెంట్ మినిస్టర్ గానీ ఎమ్మెల్యే గానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెంటనే దీనికి సంబంధించిన ఈ డిస్పోజల్ ని చేసేయడము అండ్ ఈ మండడం అనేది ఉందో దాన్ని ఆపడం చేయాలి. లేకపోతే ప్రజల ప్రాణాలకి, హెల్త్ కి చాలా ప్రమాదం. అవును సార్, ఇది చాప కింద నీళ్ళలో ప్రవహిస్తుంది, ఏర్పడకుండా. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఫోకస్ చేస్తున్నారు, ఇప్పుడు కొంచెం ఈ విషయం బయటకు వచ్చింది. ఇంతకు ముందు అయితే అసలు ఇట్లా ఉంది, ఇట్లా అవుతుంది అన్న విషయం తెలియకపోతే ఇంకా పెద్ద ప్రమాదాలు జరిగే. అంటే పొగ వస్తుందంటే మామూలుగా అక్కడ వాళ్ళు పెట్టేదో పొగ అనుకుంటారు, కానీ ఇందులో వచ్చే పొగని చాలా మంది లేదు. ఇప్పుడు అది చూస్తుంటే అసలు అక్కడనైతే నాకేం కనిపిస్తలేదు. అక్కడ ఉన్న గుట్టలు గానీ, ఏదైతే చెత్త గుట్టలు గానీ అసలు ఏం కనిపిస్తుంది, అంతా మొత్తం పొగతోటి నిండిపోయింది. వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. సో ఫస్ట్ దీనికి సొల్యూషన్ అంటే మనకంటే ఎక్కువ గవర్నమెంట్సే. బట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాకుండా షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ అంటే మనం ఎట్లా చూసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇంటి దగ్గరనే చెత్తను వేరు చేసేసేయాలి. అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాకుండా రెగ్యులర్ బేసిస్ గా చేసేసేయాలి. అంటే అంత చాలా పేరుకుపోయిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత చేస్తున్నారు. అట్లా కాకుండా రెగ్యులర్ బేసిస్ గానే ఎప్పటికప్పుడు వేస్ట్ డిస్పోజల్ అనేది జరగాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓపీ కూడా ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తోటి. మందులు ఇచ్చి అప్పటి మందం క్యూర్ చేస్తున్నాం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఈ పొగ పీల్చుకొని మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ ఈ ఏదైతే వేస్ట్ ఉందో దీన్ని ట్రీట్మెంట్ చేయడం నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ ఈ బర్నింగ్ ఆపాలి. అంటే ఆటోమేటిక్ గా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి ఈ చెత్త ఏదైతే ఖాళీ వస్తుందో దాన్ని ఆపగలరు ఫస్ట్. నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆల్రెడీ మళ్ళీ కొత్తగా ఫైర్ అంటుకోకుండా ఉన్న చెత్తని దశల వారీగా క్లియర్ చేస్తూ రావాలి. అదే మెయిన్. అండ్ జనరల్ గా ఈ ఏరియా ఒకప్పుడు ఊరవతల, కరీంనగర్ కి అవతల, ఇప్పుడు అవుట్స్కట్స్ కాస్త సిటీ లోపలికి పార్ట్ అయిపోయింది. చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియాస్ వచ్చేసినాయి, కమర్షియల్ ఏరియాస్ వచ్చేసినాయి. అది అయ్యేసరికి వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. లేదు ఇంకా గవర్నమెంట్ యాక్టివ్ ఉంది అని అంటే డంప్ యార్డ్ ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా పెరిఫరల్ ప్లేస్ కి షిఫ్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ చెత్తనంతా ప్రాసెస్ చేసేసేయాలి. రకరకాల ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉంటాయి. డీప్ ఫిల్ ఇంజెక్షన్ అని, లేకపోతే ఇన్సినరేషన్స్ అని. అంటే కొన్ని వస్తువులు ఇన్సినరేట్ చేయొచ్చు, కొన్ని వస్తువుల్ని డీప్ ఫిల్ ఇంజెక్షన్ చేయొచ్చు, కొన్నిటిని ల్యాండ్ ఫిల్స్ చేసుకోవచ్చు, కొన్నిటిని గ్యాసిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ కొంత చెత్తని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, సిఎన్జిగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ జస్ట్ థియరీ కాదు, ప్రాక్టికల్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండోర్ లో కానీ, సింగపూర్ లో కానీ, డిఫరెంట్ ప్లేసెస్ లలో చెత్త నుంచి వెళ్ళి ఎనర్జీ తయారు చేయడం, దాని నుంచి వెళ్ళి ఏమంటారు ఫైనాన్సెస్ క్రియేట్ చేయడం, అట్లా కూడా జరుగుతుంది. అంటే కొన్ని ఈ వేస్ట్ ఇలాంటి వేస్ట్ అయితే ప్రాసెస్ చేయడం కష్టము. బట్ మోస్ట్ ఆఫ్ ద వేస్ట్, ఒక 70 to 80% వేస్ట్ ని ప్రాసెస్ చేసి దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని మన అవసరాలకు వాడుకోవచ్చు. సో దీనికి గవర్నమెంట్స్ చాలా ప్రోయాక్టివ్ గా ఉండాలి. అండ్ పబ్లిక్ కూడా ఏదైతే చెత్త ఇంట్లో జనరేట్ అవుతుందో దాన్ని సెపరేట్ గా చేసేసుకోవాలి. ఇది డ్రై వేస్ట్, ఇది వెట్ వేస్ట్ అని. అండ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ అయిన దాని గురించి కాదు, ఫర్దర్ గా జనరేట్ అవ్వడానికి గురించి చెప్తున్నా. అండ్ ఎక్కువ రీయూజ్ చేసేసుకోవాలి. అంటే గవర్నమెంట్ కార్పొరేషన్ కూడా చెప్తుంది సార్, తడి చెత్త పొడి చెత్త వేరే అని చెప్పేసి చాలా అవగాహన. చాలా మంది కూడా ప్రజలు కూడా కలిపేసి చాలా మంది చేస్తున్నారు. అది పబ్లిక్ నుంచి అంటే అన్నింటినీ గవర్నమెంట్ ని మనం బ్లేమ్ చేయలేం కదా. పబ్లిక్ సైడ్ నుంచి మనం చేయాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు అక్యూట్ క్రైసిస్ లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాకుండా ఈ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో దీన్ని మాత్రం ఫస్ట్ ఆపేసేయాలి. లేకపోతే ఈ చెత్త వల్ల, ఈ పొగ వల్ల ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్
ఇంకెవరికన్నా ఏమైనా వేరే పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎస్పెషల్లీ అంతకు ముందు సిఓపిడి అని అంటాం అనమాట. అంటే బాగా చాలా సంవత్సరాల నుంచి స్మోక్ చేసి లంగ్స్ పాడైన వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. లేకపోతే చిన్నప్పటి నుంచి బ్రాంకియల్ ఆస్తమా అంటాం అన్నట్టు, ఆస్తమా పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. ఓల్డ్ ఏజ్ లో మామూలుగానే వాళ్ళకి శ్వాస ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనివల్ల ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ కొన్ని సార్లు న్యూమోనియాస్ వస్తాయి, న్యూమోనైటిస్ వస్తుంది. దానివల్ల క్రానిక్ కాఫ్ ఉంటుంది, అంటే 1 month అట్లనే దగ్గు లేకపోతే జ్వరం, వీటి వల్ల బాధపడతారు అనమాట. సో ఇవన్నీ కావద్దు అని అంటే ఫస్ట్ దీన్ని ఈ బర్నింగ్ అనేది మనం గవర్నమెంట్స్ యాక్టివ్ గా ఉండి ఆపేసుకోవాలి. ఇక్కడ ఆటో నగర్ ఏరియాలో చాలా ఉన్నాయి సార్ సర్వీస్ సెంటర్లు. ఇందులో పనిచేసే వాళ్ళు చాలా మంది కూడా మాస్క్ లేకుండా పనిచేస్తాము. చాలా డేంజర్ సార్. అంటే మాస్క్ అనేది అట్లీస్ట్ మినిమం తప్పనిసరి అని చెప్పి ఇందులో పనిచేసే వాళ్ళకైతే ఒక్క మాస్క్ కాదు, కంప్లీట్ పీపీఈ కిట్టే వాడుకోవాలి. కానీ బయట మన లాంటి పబ్లిక్ ఎవరైతే తిరుగుతున్నారో లేకపోతే చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాస్క్ పెట్టుకోవడము, అది కూడా బట్ట మాస్క్ కాదు సార్, మినిమం సర్జికల్ మాస్క్, లేకపోతే ఇంతకంటే మంచిది అంటే N95 మాస్క్ అని అంటారు. మనం వచ్చినప్పుడు చూస్తున్నాం చాలా ఎంత మంది బయట. అంటే వాళ్ళకి ఇదేదో నార్మల్ బర్నింగ్ అనుకుంటున్నారు. ఇక్కడ ఒక డంప్ యార్డ్ ఉంది, మీరు తీసుకొచ్చే వరకు నేను చూసే వరకు ఇక్కడ ఇంత పెద్ద డంప్ యార్డ్ ఉందని తెలియదు. ఇదే రూట్ లో నేను చాలా సార్లు పోతుంటా మెడికల్ కాలేజ్ కి, బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఒక డంప్ యార్డ్ ఉంది, ఇంత పొల్యూషన్ కాజ్ చేస్తుంది అనేది గమనించిన. సో చాలా పబ్లిక్ కి కూడా అవేర్నెస్ కావాలి దీని విషయంలో. మాస్క్ పెట్టుకోవాలి, ఓకేనా, డోర్స్ విండోస్ క్లోజ్ చేసుకోవాలి. ఇంకా బెటర్ ఏంటంటే హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి, అంటే రూమ్ ఎయిర్ క్లీన్ చేసుకోవడానికి మనకు రూమ్ క్లీనర్స్, ఎయిర్ క్లీనర్స్ ఉంటాయి అన్నట్టు, దాన్ని హెపా ఫిల్టర్స్ అని అంటారు అన్నట్టు. అవి వాడుకోగలిగితే వాడుకోవచ్చు, కానీ అవన్నీ కాస్ట్లీ. కానీ ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు ఇది చేసేసుకోవాలి. నార్మల్ చెత్త కాదు, ఇది పేరుకుపోయిన చెత్త. వీటి కారడం వల్ల ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ మంచిది కాదు. ఓకేనా. సో వాళ్ళకి అవేర్నెస్ లేకపోతే మనం సుమన్ టీవీ ద్వారా అవేర్నెస్ ఇవ్వాలి, అండ్ దీనికి సంబంధించిన అధికారులకు కూడా ఈ వీడియో రీచ్ అయ్యేలాగా చూడాలి. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంతకుముందు చెప్పారు కదా ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ కాకుండా మనకు వాటర్ లో కూడా మనకి ఇది ప్రభావం చూపిస్తుంది. సో దీని వల్ల ఈ చుట్టుపక్కల ఉండే పొలాల్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా? అంటే అది ఎంతవరకు ఇది పెర్కులేట్ అయింది, అంటే ఈ చెత్త సంబంధించిన ఈ వేస్ట్ మెటీరియల్ ఇది ఎంతవరకు పెర్కులేట్ అయిందో తెలియదు. ఒకవేళ ఇది జనరల్ గా ఏంటంటే డీప్ ఫిల్ టెక్నిక్స్ అని ఉంటాయి అనమాట. అంటే ఏదైతే చెత్త నుంచి వచ్చిన మెటీరియల్ ఉంటుందో, ఈ ఇందాక చెప్పుకున్న వోల్టైల్ కాంపౌండ్స్ కానీ లీచేట్ కానీ, ఈ లీచేట్ గ్రౌండ్ వాటర్ ని కానీ లేకపోతే సాయిల్ ని కానీ ఎఫెక్ట్ చేస్తే అప్పుడు మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లేదు, ఇవన్నింటినీ కరెక్ట్ ప్రాపర్ టెక్నిక్ లో ట్రీట్ చేసి గ్రౌండ్ వాటర్ టేబుల్ కంటే కింద ఇంకా కిందికి ఈ చెత్తని రిలీజ్ చేస్తారు అన్నట్టు. అట్లా చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. మనం వాడుకునే లెవెల్లో ఈ వాటర్ గానీ సాయిల్ గానీ డిస్టర్బ్ కానంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఈవెన్ మీరు ల్యాండ్ ఫిల్స్ గానీ వేరే చెత్త ట్రీట్ చేసే డిఫరెంట్ మెథడ్స్ లో మీరు చూసినట్టయితే కింద ప్లాస్టిక్ పెట్టి ఈ చెత్త పక్కకి లీక్ కాకుండా చూసుకొని అందులోనే చెత్త ఉండేటట్టు, దాన్నే ట్రీట్మెంట్ చేసేటట్టు, దాన్నే డిస్పోజల్ చేసేటట్టు చేస్తారు అన్నట్టు. అట్లా చేసినంత సేపు, ప్రాపర్ టెక్నిక్ ఫాలో అయినంత సేపు ప్రాబ్లం ఏం లేదు. లేదు దీన్ని ఇట్లనే వదిలేసిండ్రు అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టు ఈ గ్రౌండ్ వాటర్ గానీ సర్ఫేస్ వాటర్ గానీ లేకపోతే సాయిల్ గానీ పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది చూసారు కదా, మొత్తానికి డాక్టర్ సందీప్ గారు చెప్పినటువంటి నమ్మలేని నిజాలు. అంటే మనం మామూలుగా ఇది డంపింగ్ యార్డ్ చూస్తున్నాము ఎప్పటి నుంచో, ఓన్లీ మనం ఇందులో నుంచి వచ్చే పొగ వల్లనే మనకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నాం. వాటర్ లో కూడా ఇది చేరి చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలైతే వాళ్ళకు శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే మరీ ఎక్కువ తలెత్తుతాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంత త్వరగా వీలైతే త్వరగా గవర్నమెంట్ కానీ సంబంధిత అధికారులు కానీ, ఇప్పటికీ ఇది ప్రమాదం జరిగి 4 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా ఈ మంట అనేది ఇంకా ఆరిపోలేదు. సో ఫస్ట్ ఇది మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లీనింగ్ ని వాళ్ళ తర్వాత చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.